వినొచ్చు. కానీ 10 మంది ఆ మాటను అంగీకరిస్తారన్న నమ్మకం లేదు. నీకు ఉన్నాయి చెవులు, నాకు ఉన్నాయి. నీ చెవుల్లోనూ పడుతుంది, ఇది నా చెవుల్లోనూ పడుతుంది. ఈ లైవ్ ద్వారా ప్రపంచంలో చాలామంది చెవుల్లో పడుతుంది కదా. కానీ ఎంతమంది చెవుల్లో పడుతుందో అందరూ వింటున్నారా? వింటారా? చెవిన పడ్డ ప్రతివాడు వింటాడేంటి? వినడు కదా. అందుకే యేసుప్రభు ఏమన్నారు? చెవి గలవాడు వినుగాక. అంటే ఆయన అర్థం ఏంటంటే ఈ చెవి ఉండడం ముఖ్యం కాదురా నాయన, వినగలిగే ఆ చెవి ఉండడం ముఖ్యమని. ఏదో చెవి ఉందంటే సరిపోదురా నాయన, అది సత్యాన్ని వినగలిగే చెవి ఉండాలి. అందుకు చెవి గలవాడు వినుగాక అన్నారు ప్రభు. కాబట్టి మనం చెవి గలవారము అయితే, అవును ప్రభా, జీవితం చాలా చిన్నది, చూస్తే టకటక టకటక అయిపోతుంది, కళ్ళ ముందే కాలం గడిచిపోతుంది. ప్రభువా, నేను నీ కొరకు వాడబడే గుంపులోనే ఉంటాను, నేను నీ చిత్తాన్ని జరిగించే బలమైన పాత్రగా ఉంటాను, ఒక సాధనంగా నేను ఉంటాను. ప్రభువా, నన్ను నీ పనిలో నియమించు, నిలబెట్టు, వాడుకో. నన్ను కూడా ఏ పని కొరకు వాడుకుంటావో వాడుకో, అర్హమైన పాత్రగా నన్ను వాడుకో అనే భావన ఎవరిలో బలంగా నాటుకుంటుందో వారు అలా తనను తాను ఏం చేసుకుంటారట? సిద్ధం చేసుకుంటారు. పెళ్లి కొడుకు వస్తున్నాడు అని తెలియగానే పెళ్లి కూతురు ఎలా ఉంటుంది చెప్పండి?